బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణ సూత్రధారి బాజీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర. టెక్నికల్ ఎవిడెన్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతో పాటు సాక్షులను విచారించిన సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ లో వాసుదేవరెడ్డి పాత్ర కీలకమని గుర్తించారు. మద్యం కుంభకోణం మొత్తంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు వాసుదేవరెడ్డి. అమ్మకాలు, కొనుగోళ్లు, ఆర్డర్లు, సరఫరా మొత్తం వాసుదేవరెడ్డి కనుసన్నలోనే జరిగాయని విచారణలో సిట్ గుర్తించింది. ఏపీ ఎస్బీసీఎల్ కార్యకలాపాలు మొత్తం ఆన్లైన్ లో ఉండగా వాటిని మాన్యువల్ గా మార్చడంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర. ఏపీ ఎస్బీసీఎల్ వ్యవస్థ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా మాన్యువల్ గా నడిపారు వాసుదేవరెడ్డి. మద్యం కుంభకోణం మొత్తానికి సిండికేట్ గా ఉంటూ అధికారులు, సిబ్బందిని నడిపించారు వాసుదేవరెడ్డి. ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ రెడ్డి, అతని అనుచరులు సుమిత్ ప్రకాష్ల ద్వారా సెటిల్మెంట్లు చేశారు. ఓఎఫ్ఎస్ మొత్తాన్ని సిండికేట్ మెంబర్స్ తో కలిసి నడిపించారు. లిక్కర్ ఆర్డర్స్ ద్వారా కిట్ బ్యాగ్స్ తరలించడం, బ్రాండ్స్ మార్చడం, సేల్స్ మానిటరింగ్ చేయడం లాంటి కీలక పాత్ర పోషించినట్టు విచారణలో తేలింది. నచ్చిన బ్రాండ్స్ తెచ్చి నచ్చని వాటిని నిలుపుదల చేయడం వంటి పనుల్లో వాసుదేవరెడ్డిది కీలక పాత్రగా గుర్తించారు అధికారులు. లిక్కర్ కంపెనీలను బెదిరించి యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారని విచారణలో తేలింది. పర్సంటేజీల రూపంలో వసూళ్లు చేసి నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు అధికారులు. పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ క్రిమినల్ నేరాలు ప్రేరేపించేలా వ్యవహరించారని గుర్తించారు. A2గా ఉన్న వాసుదేవరెడ్డి తన విధులను దుర్వినియోగం చేశారని, ప్రస్తుత లిక్కర్ స్కామ్ కేసులో కీలక దశలో ఉంది కాబట్టి వాసుదేవరెడ్డిని జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని సిట్ అధికారులు కోర్టును కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు అటు కోర్టులో కూడా ఆయన ప్రవేశపెట్టి రిమాండ్ విధించే విధంగా కూడా కోరనున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? అంటే 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణం లిక్కర్ స్కామ్గా సిట్టు నిర్ధారించింది. సిట్టు దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు 40 మంది నిందితులుగా చేసిన నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్లో అతి ముఖ్యమైనటువంటి పాత్రధారి, సూత్రధారి A1 ఉన్నటువంటి అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డిగా గుర్తించింది. ఈ కేసులో ఆయన్ని A1గా చేసినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం A2గా చేర్చిన నేపథ్యంలో వాసుదేవరెడ్డి ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాసుదేవరెడ్డి పోలీసు అదుపులో ఉన్న నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఈ నెల 27 వరకు ఆయన్ని రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు, సిట్ అధికారులు మొత్తం ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించినటువంటి వాసుదేవరెడ్డిని రిమాండ్ కస్టడీ కూడా పోలీస్ కస్టడీకి అడుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే వాసుదేవరెడ్డి బెవరేజ్ ఎండీగా పనిచేసిన సందర్భంలో 2019 అప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం లిక్కర్ స్కామ్ ఏ విధంగా చేయాలి, మొత్తం ఆన్లైన్ వ్యవస్థ ఉన్నటువంటి దాన్ని బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలను ఆన్లైన్లో ఉంటే దాన్ని మాన్యువల్గా మార్చడంలో వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు ఈ కేసులో A1 ఉన్నటువంటి రాజ్ రెడ్డికి సంబంధించినటువంటి అతని అనుచరులు ప్రకాష్, అమిత్లతో కలిసి పెద్ద ఎత్తున వసూలుకు పాల్పడ్డారు, దందాలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అంశాలు కూడా నిన్న సిట్టు విడుదల చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాసుదేవరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్లో అమ్మకాలు, కొనుగోలు, సరఫరా, అదేవిధంగా ఆర్డర్స్, అంటే మొత్తం ఈ స్కామ్కి ఈ 4 అంశాలు కీలకంగా ఉన్నాయి. ఆర్డర్స్ తీసుకోవడం దగ్గర నుంచి అదేవిధంగా సరఫరా చేయడం, తర్వాత కొనుగోలు, అదేవిధంగా అమ్మకాలు, అంటే ఆన్లైన్లో కాకుండా కేవలం మాన్యువల్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం షాపులు ఎక్కడ కూడా క్యాష్ ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గానే తీసుకున్నారు. ఆ మాన్యువల్ తీసుకోవడంలోనే ఈ స్కామ్ అంతా జరిగిందనేది ప్రధానంగా సిట్టు నిర్ధారించిన నేపథ్యంలో ఈ అంశాలన్నింటిలో వాసుదేవరెడ్డి కీలకంగా పాత్ర పోషించారు. అంతేకాదు కంపెనీలు, లిక్కర్కి సంబంధించినటువంటి కంపెనీలు బెదిరించి వసూళ్లు చేయడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోకి ఒరిజినల్ బ్రాండ్స్, అంటే 2019 ముందు ఉన్నటువంటి బ్రాండ్స్ కాకుండా కొత్త బ్రాండ్స్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు చేసే విధంగా వాటి ధరలు నిర్ణయించడం, వాటిని ఎక్కడెక్కడ అమ్మాలి, ఎంత ధరలకు అమ్మాలనే అంశాలన్నింటిలో నిర్ణయాలు తీసుకోవడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్టు చెప్తున్న నేపథ్యంలో సిట్టు అందుకే వాసుదేవరెడ్డిని కస్టడీ తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ స్కామ్కు సంబంధించినటువంటి ఇంకా పురోగతి ఉండే అవకాశం ఉందని సిట్టు భావిస్తున్న నేపథ్యంలో కస్టడీ కూడా కోరింది. ప్రస్తుతానికైతే రేపు సోమవారం రోజు దీనికి సంబంధించిన విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి రాజ్ రెడ్డి, అదేవిధంగా
వాసుదేవ్ రెడ్డి ఇద్దరిని కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉందని కూడా సిట్ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి విచారణ చేసే అవకాశం కనబడుతుంది. తద్వారా పూర్తి స్థాయిలో ఈ స్కామ్ వెనక ఉన్నటువంటి అసలైన కుట్రదారులు పాత్రదారులు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఏదేమైనప్పటికీ వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అనేది కీలక పరిణామంగా చూడాలి. లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డిని మొదటిగానే నిందితుడిగా చేర్చారు. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయలేదు. నిన్న అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టు 27 వరకు రిమాండ్ అయితే విధించింది. రేపు కస్టడీ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది. ఈ కస్టడీ పిటిషన్ తర్వాత కస్టడీ తీసుకుని విచారించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం థ్యాంక్స్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.